అవుతాడయ్యా పీకపోయినా పవన్ కళ్యాణ్ పోయి వెళ్తారా ఎవిడెన్స్? ఆయన పేకున్నా ఆయన పేకపోయినా నేను రానన్నాడు కదా. ఆయన పేకొట్టుకొని ఇంక 2 పేరు రావణవసరంలాగా ఇంకో 10 తలకాయలు తీసుకొని 12 తలకాయలు పట్టుకొని వచ్చినా మేమైతే మాత్రం ఆయన తీసుకోం. అదే ఇప్పుడు ఎవరైతే బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కలుసుకున్నారా ఆ ప్రచారంలో తమ్మినేని సీతారాం అన్నది ఈ జిల్లాలో ఈ నాయకుల్లో ముగిసిపోయిన అధ్యాయం. ఈ జిల్లా ఈ విధంగా వెనుకబడిపోవడానికి కారకుల్లో ఒక 3-4 పేర్లు చెప్పుకుంటే అందులో ఒకటి తమ్మినేని సీతారాం. తెలుగుని ప్రేక్షకులు నమస్కారం, నేను మీ ప్రశాంత్ గొండియాల. పేకపోయిన పవన్ కళ్యాణ్ లాంటి పార్టీలో ఆయన వెంట ఎవరైనా నడుస్తారా? ఇది శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిన్న మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలు. ఇదే వ్యాఖ్యలపై స్పందించేందుకు జనసేన పార్టీ సీనియర్ నేత ఆమదాల వలస ఇన్ఛార్జ్ పెడాడ రామ్మోహన్ ఉన్నారు. సార్, ఏంటి సార్ మీ పార్టీ మరీ అంత దారుణమా? పేకపోయినా కూడా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం లాంటి వ్యక్తి అంటే మీ పార్టీలో చేరట నిన్న ఆయన వ్యాఖ్యలు చేశారు. తమ్మినేని సీతారాం అనే వ్యక్తికి ఆయన మాటలు ఎప్పుడు కూడా హాస్యాస్పదంగా ఉంటాయి. ఎందుకంటే మేము గతంలో కూడా చెప్పాము, ఆయనకి పిచ్చి పట్టింది. ఆ పిచ్చి పట్టడంతో ఆయన ఏం మాట్లాడతాడు ఏంటో కూడా తెలియదు. మేము తీసుకోవడం ఏంటి, మేమేమన్నా రమ్మని అడిగాము ఆయనకి. వాళ్ళ కార్యకర్తలు ఆయనకి ఆ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా తప్పించేసి ఆయన పక్కనున్న ఆయన కట్టబెట్టారు. ఆయన ఏంటనేది ఆయనకే తెలియాలి. జగన్ తప్పించారు. ఇన్ కేస్ తమ్మినేని సీతారాం జనసేనలోకి వస్తే ఆహ్వానిస్తారు. అదే నేను చెప్తున్నాను. జగనే తప్పించి పెట్టారు. ఆయనకి మతిపోయింది. దాంతో ఆయనకి ఆల్రెడీగా ఆయన సీనే అయిపోయింది. ముగిసిపోయిన అధ్యాయాన్ని తీసుకొచ్చి మేము పెట్టుకొని ఏం చేసుకుంటాం? రెండోది ఏంటంటే ఆయన ఏ పార్టీకి వెళ్ళిన గతంలో ప్రజారాజ్యంకి వచ్చాడు. ప్రజారాజ్యం ఇలాంటి నాయకుల వల్లే కదా ప్రజారాజ్యం ఆ పరిస్థితి ఇదైపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఆ తర్వాత టీడీపీకి వెళ్ళి నేను అప్పుడు కూడా ఇలాంటి మాట్లాడినా, నాకు కట్టి కాలాలంటే టీడీపీ ఈ పసుపు కొండతోటే కాలుతుంది అనేసి. ఆ తర్వాత వైసీపీకి వెళ్ళాడు. ఇప్పుడు జనసేన. అలా కార్యకర్తల సమావేశంలో ఈయన పక్కన పెట్టిన తర్వాత కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలకు చెప్పిన మాట ఏం చెప్పాడంటే ఆయన, అంటే కార్యకర్తలందరూ కోరుకున్నారు మనం జనసేనకి వెళ్ళిపోదాం, జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడుద్దామని వాళ్ళ కార్యకర్తలు అని కోరారు. కోరితే నేను ఆలోచించి చెప్తానని చెప్పాడు. దాంతో ఇలాంటి దుమారాలు వచ్చాయి. ఒకవేళ ఆయన వచ్చినా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉండాలా? ఇలాంటి వాళ్ళు తెచ్చుకొని మేమేం చేసుకుంటాం? వీళ్ళు ముగిసిపోయిన అధ్యాయాలు ఇవి. వీళ్ళ ఏంటంటే కబుర్లు, ఎటు వెళ్దామో ఏం చేద్దామో. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అధికార పక్షం కూటమి కదా, కూటమిలో ఎందులో ఒకళ్ళు జాయిన్ అయితే మా దందాలన్నీ సాగుతాయి అనే టైప్లో వీళ్ళు ఆలోచిస్తుంటారు. అంతే తప్పింది తమ్మినేని సీతారాం తీసుకోవడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. పవన్ కళ్యాణ్ గారు అంతకన్నా సిద్ధంగా లేరు. జనసేన ఇలాంటి నాయకులు ఎప్పుడు అడగదు. మేము ఆ చుట్టుపక్కల దాని గురించి ఆలోచించడం మానేసాం. ఇక్కడ ఇదే క్లారిటీ ఇవ్వండి. నిన్న బొత్స వ్యవహారాన్ని కూడా లింక్ చేశారు. బొత్స పవన్ కళ్యాణ్ కనబడగానే వెళ్ళారు, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇదంతా కూడా పర్టికులర్ ఫ్రేమ్ లో కనిపించింది. మీరు కూడా అన్నారు జనసేన పార్టీలో చేరితే బాగుంటుందని చెప్పి శ్రేణులన్నీ కూడా ఆయన కోరాయని చెప్పి కూడా తమ్మినేని కోరాయని మాట కూడా చెప్తున్నారు. వెనకాల మాటలు జరుగుతున్నా ముందు జరిపించే వేరే విధంగా నేను అన్నది ఏంటంటే ఇప్పుడు వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా వైసీపీ కార్యకర్తలకు కానీ జనసేన ఒక దీనిగా కనిపిస్తుంది. మంచి ప్లాట్ఫామ్ జనసేన లాంటి పార్టీకి వెళ్ళాలని కోరుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇలాంటి నాయకుని పట్టుకొని రావాలని మేము కోరుకోవట్లేదు. వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మిగతా క్యాడర్ వస్తే మేము ఖచ్చితంగా తీసుకుంటున్నాం. కానీ తమ్మినేని సీతారాం లాంటి నాయకుడికి వాళ్ళే నచ్చట్లేదు. ఎందుకంటే ముగిసిపోయిన అధ్యాయం ఏంతో నడిచినా సరే ఇది అవ్వట్లేదని వాళ్ళకి తెలుసు క్లియర్ గా. ఆమదాల్సలో తమ్మినేని హవా అయిపోయింది. గడిచిన కొన్నేళ్ళుగా నడిచింది. ఇప్పుడు మాజీ స్పీకర్ కూడా చేశారు. అలాంటి వ్యక్తికి ఏ పదవి లేకుండా ఆయనకి స్పీకర్ చేసేటప్పుడే ఆయన అంటే జనం లేరండి. లేదంటే ఇన్ని సంవత్సరాలు నేను పెద్ద తోపుని, నేను సీనియర్ నాయకుడిని, నేను పెద్ద పుల్ని అని చెప్పుకునే నాయకుడు ఈ రోజు మొన్న దాదాపు 35,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ సీనియారిటీ? ఇవన్నీ జగన్ వీళ్ళ పార్టీలు గత ప్రభుత్వం వైఫల్యాలు కదా. ఆమదాల వలసలో ఎప్పుడు కూడా 1000-2000 మెజార్టీలు ఏ పార్టీ వచ్చినా సరే. మరి ఫస్ట్ టైం తమ్మినేని సీతారాము 35,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడనంటే ప్రజలు ఏ విధంగా ఈయన్ని వద్దు అనుకున్నారో మీరు ఆలోచించండి. ఈ విధంగా వద్దు అనుకున్న తమ్మినేని సీతారాముని జనసేన ఎందుకు తీసుకుంటుంది? ఆయన వస్తానని కోరుండి వచ్చినా మేము గెట్అవుట్ అంటాం. అది కాదని ఖచ్చితంగా ఇదే జరుగుద్ది. ఆయన వస్తానన్నా మేము గెట్అవుట్ అంటాం. ఈయనెందుకు మాకు
ఈయన వల్ల మాకేంటి ఉద్ధరిస్తుంది? అసలు సమస్య లేదు. ఇలాంటి వ్యక్తి ఆయన పేకున్నా ఆయన పేకపోయినా నేను రానన్నాడు కదా. ఆయన పేకొట్టుకొని ఇంక 2 పేరు రావణవసరంలాగా ఇంకో 10 తలకాయలు తీసుకొని 12 తలకాయలు పట్టుకొని వచ్చినా మేమైతే మాత్రం ఆయన తీసుకోం. ఈ నేపథ్యంలో మీరు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సున్నితంగా పరిశీలిస్తున్నారు, అందులో క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి గతంలో కూడా చూసుంటారు. ఆంధ్రప్రదేశ్ లో 3 కుంపట్లు 3 కాపురాలు అయిన పరిస్థితి వైసీపీకి సంబంధించి. ఈ నేపథ్యంలో పేకపోయినా రానన్న తమ్మినేని చింతాడ రవికుమార్ సపోర్ట్ చేస్తారా? 2024 2027 జమిలీ ఎన్నికలు సింగిల్ డిజిట్ చేసేస్తాం కూటమి అంటున్నారు. ఇలాంటివి సాగుతాయి అంటారు ఈ వ్యవహారం మధ్య ఆంధ్రప్రదేశ్ లో? నాకు తెలిసి ఏంటంటే ఆయన చేస్తాడా లేదా అనేది నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ 1 టీం అంటే ఏ టీము బి టీము సి టీం లాగా ఉన్నాయి. అవి వాళ్ళకి అందరికీ ఉంటుంది, కానీ ఏంటంటే బయటకు నటిస్తుంటారేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళు చేస్తారా మాంతారా ఏం చేస్తారా అనేది వాళ్ళు ఇది, కానీ తమ్మినేని సీతారామన్ పట్టుకొని ఏ నాయకుడు వెళ్ళినా సరే వాళ్ళకి ఇంకా అంతే. అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ నాయకులు అవ్వలేరు. తమ్మినేని సీతారామన్ లేకుండా వెళ్తేనే ఎవరైనా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారేమో, కానీ తమ్మినేని సీతారామన్ పట్టుకొని వెళ్తే, ఎందుకంటే ఈయన నోరు తెరిత అబద్ధాలు ఆడేవాడికి ఎవరు చూస్తాడండి? అసలు ప్రసక్తే లేదు. తమ్మినేని సీతారామన్ అన్నది ఈ జిల్లాలో ఈ నాయకుల్లో ముగిసిపోయిన అధ్యాయము. పెట్టుకోండి, ఆయన వలన ఇక్కడ జరిగేది ఏం లేదు. ఈ జిల్లా ఈ విధంగా వెనుకబడిపోవడానికి కారకల్లో ఒక 3-4 పేర్లు చెప్పుకుంటే అందులో ఒకటి తమ్మినేని సీతారాం. ఇదైతే పక్కా చెప్తున్నాం. ఈ రోజుకి కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సిక్కోలు వారసత్వం అనేది ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. ఎందుకు? రకరకాలుగా ఇక్కడ కష్టపడే తత్వం ఎక్కువ, కష్టపడే వాళ్ళు యువకులు ఉన్నారు, ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకుని బతకగలరు. కానీ ఎంతమంది ఇన్ని రకాలుగా నిజంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్నోళ్ళు అనేక రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు అందరూ శ్రీకాకుళం కానీ వస్తే శ్రీకాకుళం జిల్లా పట్టదు. అంత జనాభా ఉంది, అంత సంపద ఉంది. ఈ సంపద అంతా ఎక్కడెక్కడికో వెళ్ళి బతుకుతున్నారు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో కనీసం మంచి పరిశ్రమలు లేవు. ఆ పరిశ్రమలు తేకపోయిన నాయకులు ఇలాంటి నాయకులే. తమ్మినేని సీతారాం కానీ, ధర్మాన ప్రసాదరావు కానీ, ఇలాగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాంటి నాయకుల వల్లే పరిశ్రమలు ఈ జిల్లాకు రాలేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన చూశారు. ప్రతి ఒక్కరు ఆయన్ని నాయకుడు అంటే ఎలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన నడిచే తీరు కానీ, ఆయన సమస్యల మీద పట్టుదలతో వెళ్ళే తత్వం కానీ ప్రతి ఒక్కరు ఆయన్ని చూస్తున్నారు. నాయకుడు అంటే ఎలా ఉండాలి, సినిమాల్లోనే కాదురా రియాలిటీ కూడా నాయకుడు ఎలా ఉన్నాడని గొప్పగా చెప్పుకుంటున్నారు ఈరోజు ప్రజలు. ఎమ్మెల్యేకి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఉత్తరాంధ్ర మన్యం జిల్లాలో పర్యటించారు మీ పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆ సమయంలోనూ నకిలీ ఎస్పీ మీ దేవుడి దగ్గరకు వచ్చి హలర్జడి సృష్టించిన పరిస్థితి. ఓ సో కాల్డ్ ఎపిసోడ్ మీరు ఏ విధంగా? మేము గతంలో కూడా చెప్పామండి. గతంలో కూడా ఆయన పైన ఎప్పుడైతే రెక్కీలు జరిగాయో హైదరాబాద్లో కానీ ఇక్కడే కానీ ఎక్కడో గత 2018 పోరాట యాత్రలో కూడా ఇలాంటివి ఇవన్నీ వస్తుంటాయి. అందుకోసం మేము ఆయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలని గతంలో కూడా మేము డిమాండ్ చేసాం. మేము ధర్నా కూడా చేసాం. ఆయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలి. ఆయన నిజంగా చెప్పాలంటే మనం అందరము ఉప ముఖ్యమంత్రి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు మాట్లాడుకుంటే 100 స్ట్రైక్ రేట్తో విన్నింగ్ అండి. ఇది ప్రపంచంలో లేని రికార్డు ఇది. ఎందుకంటే 21కి 21, 2కి 2 గెలుచుకొని వచ్చామండి మేము. అంటే పవన్ కళ్యాణ్ గారు నమ్మారండి ప్రజలు, అలాగా నమ్మి ఆ విధంగా గెలిపించుకుంటూ వచ్చారు. అలాంటి నాయకులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడాను పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది. ఆయన వెళ్ళి అడిగితే ఏది కాదనకుండా చేస్తుంది. ఆ పరిస్థితిలో మేము ముందుకెళ్తున్నాం. ప్రభుత్వం పక్కనున్న మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ ప్రచారం చేశారో అవన్నీ సీట్లు ఎప్పుడు కూడా బీజేపీ గెలవని సీట్లు కూడా ఈరోజు అక్కడ గెలిచాయి. అది పవన్ కళ్యాణ్ గారు ఆయన సృష్టించిన సునామీ. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి పైన రెక్కీలు జరుగుతున్నాయి. ఇలాంటివి ఎవరెవరో పోలీసులు అటు వేషాలు వేసుకొని వస్తున్నారు. అంటే ఇవి కూడా ఒక విధంగా రెక్కీలే. ఇలాంటప్పుడు Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలి పవన్ కళ్యాణ్ గారికి అని మేము ప్రభుత్వంతో పాటు కూడా అదే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము అడుగుతున్నాం. అలాంటి నాయకుడికి మంచి సెక్యూరిటీ ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల హడావిడి సందడి నడుస్తోంది. జిల్లాలో జనసేనకు ఆ స్థాయి గుర్తింపు లభించిందా? కంటితో పదవులైనా ఏమైనా ఇంకొద్దిగా ఉన్నచ్చిందా? అవకాశం ఉందా? మీ అధిష్టానాన్ని మీరేం కోరబోతున్నారు? మేము మా అధిష్టానానికి కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ మేము కోరేది ఏముంటుందంటే
పార్టీ ఆల్రెడీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది, కొన్ని రకాల పరిస్థితులను బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. తీసుకునేటప్పుడు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఎలాగెళ్ళినా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ పదవుల కోసమో ఇంకో దానికోసమో మేము రాలేదు. గత 10 సంవత్సరాలుగా 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు రేపొద్దు 11 సంవత్సరాలుగా ఈ పార్టీని మోస్తూ వస్తున్నాం. పార్టీని ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు కానీ, పార్టీ పెద్దలు కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం. కాదు ఏంటంటే ఇంకా కొన్ని ఇప్పుడు వరకు అయితే జిల్లాకి కూటమి ప్రభుత్వంలో తక్కువ వచ్చి ఇంకొన్ని పదవులు అందరికీ రావాలి, కష్టపడే వాళ్ళకి రావాలని చెప్పేసి కోరుకుంటాం. అది కోరుకోవడంలో తప్పులేదు, కానీ పార్టీ కూడా నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయానికి మేము తలంచి కట్టుబడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది ఆమదాల వలస జనసేన పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా జనసేన సీనియర్ నాయకులు పేడాడ రామ్మోహన్ గారు చెప్తున్నమాట. ఇటీవల కాలంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక రకమైన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీకి సంబంధించి. ఈ సమయంలో ఆయన వ్యాఖ్యలన్నిటికీ కూడా సరైన కౌంటర్ అయితే పేడాడ రామ్మోహన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పేకపోయినా కాదు, రావణాసురుడిలా 10 పేకలు వేసుకొని వచ్చిన జనసేన పార్టీ గెటౌట్ అవుతుందంటూ ఘాటైన వ్యాఖ్యలు పేడాడ రామ్మోహన్ చేశారు. ఇంకోవైపు ఉత్తరాంధ్ర వెనుకబాటుకి, శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుకి ఒక రకమైన కారణంగా తమ్మినేని సీతారాం నిలుస్తారని, అలాంటి అపవాదం ఉన్న వ్యక్తిని వైసీపీ జగనే పక్కన పెట్టారని ఇంకా జనసేన ఎందుకు కోరుకుంటుందంటూ రామ్మోహన్ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. ఇంకోవైపు నామినేటెడ్ పదవుల విషయంలో కూడా కూటమి సర్కారు కూటమి పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పార్టీ వృద్ధికి తామంతా కృషి చేస్తామని చెప్పి పేడాడ రామ్మోహన్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.